కీర్తనలు 139వ సంకీర్తన 2వ వచనం. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. భూమిపైన జనులు విస్తరించినటువంటి దినాలలో దేవుడు నోవాహును దర్శించారు. ఆ ప్రజలందరి యొక్క చెడుతనము భూమిపైన గొప్పదిగా కనబడుతూ ఉందట. దేవుడు దృష్టించి చూస్తూ ఉన్నప్పుడు జనుల యొక్క తలంపులు కేవలము చెడ్డవిగా ఆయనకి కనబడినప్పుడు వారిని నాశనం చేయాలని దేవుడు తన హృదయంలో ఆలోచన కలిగి ఉన్నారు. అయితే దేవుని యందు కృప పొందినటువంటి నోవాహు ఆ భయంకరమైనటువంటి నాశనంలోనికి వెళ్ళిపోకుండా దేవుడు వారిని ప్రత్యేకించారు. మన జీవితంలో మన పై రూపాన్ని మనుషులు చూస్తారు, కానీ మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలంపులను, మన యొక్క హృదయంలో కలిగినటువంటి చెడును దేవుడు మాత్రమే చూస్తారండి. ఆ దినాలలో ఆ ప్రజలు నాశనం కావడానికి గల కారణం వారి యొక్క చెడు ఆలోచనలు, చెడ్డ మనస్సు కలిగినటువంటి జీవితాన్ని బట్టి. ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన యొక్క జీవితం మంచిగా దేవునితో కలిసి సహవాసం చేసేటువంటి నోవాహు జీవితం వలె ఉందా, లేదంటే నాశనానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క తలంపులు, వారి యొక్క చెడుతనం, వారి యొక్క దుర్మార్గం మన జీవితంలో ఉంటే ఈ దినాన్ని ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తుండగా దేవుని సన్నిధిలో మన చెడుతనాన్ని, మనము కలిగి ఉన్నటువంటి చెడ్డ తలంపులను విడిచిపెట్టి ప్రభుకి మనల్ని మనం నోవాహు గారి వలె సమర్పించుకోగలిగితే మనకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు, ఆయన దృష్టిలో మనకు రావలసినటువంటి శిక్ష నుండి ఆయన మనల్ని తప్పించి, మనల్ని ప్రత్యేకించి ఆయన కొరకు సాక్షిగా మనల్ని నిలబెట్టుకుంటారు.